ఇప్పుడు చాలా రిలాక్స్ అయిపోయారా? అంటే 3 షెడ్యూల్గా పెట్టుకున్నామండి ఎలక్షన్కి. ఒక షెడ్యూల్ ఏమో 20 రోజులు మొత్తం అన్ని చోట్లకి వెళ్ళొచ్చాం. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. అనకాపల్లి అమ్మవారు అక్కడికి వెళ్ళి ఎలాంటి నాయకుడైనా అక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రచారం చేస్తే డెఫినెట్గా విన్నండి. ఆ మండు టెండల్లో ఇలా మేమే తిరగగలిగామా? పవన్ కళ్యాణ్ గారు ఎలా తిరిగాడు, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ ఏజ్లో ఎలా తిరిగాడు, లోకేష్ ఎలా తిరిగాడు. ఒక గొప్ప విజయం వచ్చింది. ఇతను మళ్ళీ వచ్చాడంటే మనం ఛత్తీస్గఢ్ అడవులకు ఎక్కడికో ఒకటికి పారిపోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాడ్ చేసాం మేము. బట్ అది రూమర్, దాంట్లో ఎటువంటి నిజం లేదు. రాగానే అసెంబ్లీలో ఫస్ట్ రద్దు చేసింది అదేనండి చంద్రబాబు నాయుడు. పేపర్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఊరికే అది రూమర్ ని కావాలని సిబిఎన్ సృష్టించారు, కావాలని పనిగట్టుకొని సృష్టించారు. అబద్ధాన్ని నిజం చేసే బ్యాచ్ ఎవరు ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ బ్యాచ్. మీరు కూడా వారితో పనిచేసిన సందర్భం. మీరు ఎన్నిసార్లు కలిసారు ఆయన? హార్డ్లీ ఒక 2 సార్లు 3 సార్లు అంతే అండి. 2 సార్లు. ఏం మాట్లాడారు సార్? 2 సార్లు. ఒకసారి మాట తప్పుడు మడం తెప్పుడు అని అవన్నీ కొంచెం నాకు ఎక్కేసినాయి అప్పట్లో. తీసుకెళ్ళి పెడితే ఏందన్నా ఇది ఓఎస్డి గారిని పిలిచి చూడండి అది ఏదో అన్న తెచ్చాడంట అని ఎటకారం. 45 రోజులకే స్టార్ట్ అయిపోయింది ఇస్తున్నారండి. ఈ లోపే టైం లేకుండా అరాచకంలోకి వచ్చేసింది గవర్నమెంట్. ఈజ్ ఏ కమర్షియల్ మ్యాన్ అండి అతను ఏంటంటే వీటికి ఎథిక్స్కి మోరల్ వాల్యూస్కి చాలా దూరం. ఆయన అనుకున్నది జరగాలి, అది జరగకపోతే దాన్ని ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా సృష్టించి బయటికి పంపించగలుగుతారు. ఇది దేవుడు స్క్రిప్ట్ అండి వాళ్ళది. పైన మెయిన్ స్వామివారికి మెయిన్ స్వామివారికి చేస్తాడు. ఆయన కిందకు వచ్చారు. ఎందుకంటే ఏడుస్తున్నారు ఏంటి, ఏం జరిగిందంటే వాళ్ళ అప్లికేషన్ కూడా నేను మాట్లాడితే దట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నారు. మరి ఎట్లా సార్, ఎంత నమ్మి మీరు వెళ్ళటంగా? టిప్పు పోయినప్పుడు మనం ఏం చేయలేమండి. కంప్యూటర్ అది 100 రకాలు తిరిగేస్తుంటది. అది సార్ మీ సినిమాల గురించి చెప్పండి. ఇప్పుడు ఏం ఫిల్మ్స్ చేస్తారు? విక్రమ్ గారి సినిమా. విక్రమ్ గారి సినిమా. విక్రమ్ గారు నేషనల్ అవార్డు విన్నరు. విలన్ క్యారెక్టర్. అయితే మరి వీళ్ళిద్దరికి పొసగనటువంటి పరిస్థితి ఏంటి మరి? అల్లు అర్జున్ గారు కానీ లేకపోతే రామ్ చరణ్ గారికి అదే మమ్మల్ని అడుగుతారు కదండి బయట ప్రచారం. ఏంటంటే ఎటు చెప్పలేని పరిస్థితి, ఏమీ చెప్పలేని పరిస్థితి. వాళ్ళే మాట్లాడుకోవాలండి. మా మీద వేయకండి, మళ్ళీ పృథ్వీరాజ్ ఇలా అన్నాడు అలా అన్నాడు అంటారు.